గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతుండడంతో కోనసీమ లంక ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 10,60,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండడంతో కోనసీమలో గౌతమి, వశిష్ట, వైరుతెర ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వైనతేయ గోదావరి ప్రభావంతో గంటి పెదపూడి లంక, అలాగే కనకాయి లంక కాజ్వేలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు. ఈ ప్రాంతానికి వైఎస్ జగన్ గతంలో వంతెన మంజూరు చేశారు. వచ్చే ఏడాది వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తయితే లంకవాసులకు వరద కష్టాలు ఉండవని స్థానికులు చెప్తున్నారు. గోదావరి వరదతో లంకవాసులు కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. వరద ఉధృతి రాను పెరుగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 10,63,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల్లో వరద పోటు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం వైనతేయ గోదావరి నదిలో ఉన్నాము. ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లోకి వెళ్ళే కాజ్వేలు పూర్తిగా కొట్టుకుపోయినాయి. అందులో గంటి పెదపూడి లంక దగ్గర కాజ్వే కొట్టుకుపోయింది. దాంతో 4 లంక గ్రామాలకు రాకపోకలు కూడా ఈ బోట్లోనే కొనసాగిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటనే స్థానికులు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ 4 గ్రామాలకి ప్రతిసారి కూడా కాస్త వరద వచ్చిందంటే కాజ్వే కొట్టుకుపోయే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక వంతెన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయడం, వంతెన పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రజెంట్ వంతెన నిర్మాణం అయ్యేదాకా కూడా లంక గ్రామాలన్నీ కూడా కొంచెం ఫ్లడ్ వచ్చేటప్పటికి వీళ్ళు అరిచేతిలో పడిన ప్రాణాలు బిక్కుని ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ ఫ్లడ్ పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు అలాగే వస్తూ ఉంటుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. కానీ లంక గ్రామ ప్రజలందరూ కూడా వేళ జడుతున్నారు, భయపడిపోతారు. ఏ రోజున ఏ ప్రమాదం జరుగుతుందన్న స్టేజ్కి వచ్చేసింది. మొన్న అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓడిపోయి పోయి అదృష్టం బాగుండి ఒకడే పోయి 5 బయటకు వచ్చేసారు. కానీ అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి మేము అందరూ కూడా కోరుతున్నాం. దాని గురించి కూడా అందరూ ప్రజలు భయపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఆగితే కనుక నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి నెక్స్ట్ సీజన్కి జగన్మోహన్ రెడ్డి బ్రిడ్జ్ అయిపోతుంది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి బోట్లు కూడా సమస్య ఉండదు. ఎంత ఫ్లడ్ వచ్చారో జడవాలని పని లేక జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేశారు ఈ లంక గ్రామాలకి. ఈ ఒక్క సంవత్సరం మనం అందరూ కూడా లంక గ్రామ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు గతంలో 2022లో వరదలు వచ్చినప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు, మొత్తం నడిచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా, ఏంటి పరిస్థితి? ఆ రోజు ఒక సీఎంగా ఉండి లంక గ్రామ ప్రజలందరికీ కూడా డోర్ టు డోర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరిని పలకరించి, ఏమ్మా నీకు ఏ కష్టం వచ్చింది, ఏ నష్టం వచ్చింది అందరినీ పలకరించి ఆయన కూడా తన వంతు సాయం గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు, ఆయన చేయించి ఇమీడియట్లీ కూడా రెస్పాన్స్ అదే రకంగా కూడా బ్రిడ్జ్ కూడా అందరూ కూడా బ్రిడ్జ్ కావాలని అడిగారు. ఆ రోజు కూడా అదే బ్రిడ్జ్ ఇమీడియట్లీ 50 కోట్లు పెట్టి బ్రిడ్జ్ శాంక్షన్ చేయటం, వెంటనే పనులు కూడా మొదలుపెట్టి చూసి మీరే చూడండి. ఆల్రెడీ 40% అయిపోయింది. నెక్స్ట్ సీజన్ కన్నా 100% అయిపోతుందని మీ భావిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం దగ్గర చేరుకునే సహాయత లంకవాసులకు అందే పరిస్థితి ఇంకా ఇప్పుడు వరకు రాలేదు. అంటే నెక్స్ట్ మొన్న అయితే కొంతవరకు చేశారు. మొన్న ఫ్లడ్కి ఆల్రెడీ రైస్ ఇచ్చి కొంచెం లంక గ్రామాల్లోకి అయితే వాటర్ రాలేదు. ఇంకా ఇప్పుడు రాలేదు. లాస్ట్ టైం వచ్చింది, కొంతవరకు వచ్చింది అంతే. 2022లో అయితే పూర్తిగా మొత్తం అసలు ఎవరు కూడా బయటకు వచ్చి పరిస్థితులు లేకుండా అందరూ కూడా డాబాల మీద ఇళ్ల మీద ఉండే పరిస్థితి అయిపోయింది. అలాంటి ఫ్లడ్ భారీ ఆ ఫ్లడ్తో చూస్తే కానీ ఫ్లడ్ బాగా చిన్నది. గతంలో 2022లో 26 లక్షల క్యూసెక్ నీరు గోదావరిలోకి రావడంతో లంక గ్రామాల లోపల కూడా మొత్తం గోదావరి వరద ముంచెత్తింది. ప్రస్తుతం అయితే కేవలం 10,63,000 క్యూసెక్ నీరు మాత్రమే విడుదలవుతుంది. దీని ప్రభావంతో ఈ రాకపోకలకు జరిపే కాజువేలు కొట్టుకుపోయే మినహా లంక గ్రామాల్లోకి అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి వరద నీరు రాలేదని చెప్తున్నారు. ప్రధానంగా రాకపోకలు మాత్రం పడవలు ఏర్పాటు చేశారు. ఈ పడవల మీదే కొన్ని రోజుల పాటు రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు. గంటి పెదపూడి లంక నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.